కోట అక్కడి నుంచి ఓ బడా నాయకుడు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి పసుపు జెండా పాతారు. అయితే ఆ సీనియర్ నాయకుడిపై ఇప్పుడు తెలుగు తమ్ముళ్ళు తిరగబడ్డారు. ఆయనపై పార్టీ అగ్రనేతలకు కంప్లైంట్ కూడా చేశారు. ఆయనను నియోజకవర్గ ఇన్ఛార్జిగా తప్పించాలని, రానున్న ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వొద్దని ఏకంగా పార్టీ అధినేతకి వినతి పత్రం ఇచ్చారు. ఆ నియోజకవర్గం ఏది, వివాదాస్పదుడైన ఆ బడా నాయకుడెవరో చూద్దాం. కర్నూలు జిల్లా ఆదోని అసెంబ్లీ సెగ్మెంట్లో టీడీపీ నాయకుల మధ్య వర్గ విభేదాలు రోజురోజుకు ముదురుతున్నాయి. ఆదోని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడిపై సొంత పార్టీ నేతలే తిరగబడ్డారు. ఆయన నాయకత్వంలో పనిచేయలేమని టీడీపీ అధిష్టానానికి నిర్మోహమాటంగా చెప్పేశారు. మీనాక్షి నాయుడు 1994, 1999, 2009లో 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ స్థానికంగా మీనాక్షి నాయుడు ఓడిపోయారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నామినేటెడ్ పదవుల కేటాయింపులో తమకు న్యాయం చేయలేదని, ఆయన తన కుటుంబ సభ్యులకే ప్రాధాన్యత ఇచ్చారని మీనాక్షి నాయుడిపై నియోజకవర్గంలోని సీనియర్ టీడీపీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. 2019లోనూ మీనాక్షి నాయుడు ఓడిపోవడంతో కేడర్లో నిరుత్సాహం నెలకొందని, ఆయన నాయకత్వాన్ని మార్చాలని టీడీపీ సీనియర్ నాయకులు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. తనకు వయస్సు మీద పడిందని, ఇన్ఛార్జి పదవి నుంచి తప్పుకుంటానని 2019 ఎన్నికలకు ముందు మీనాక్షి నాయుడు బహిరంగంగా ప్రకటించిన విషయాన్ని అసమ్మతి వర్గం నాయకులు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. స్థానిక రాజకీయ పరిస్థితి గురించి అధిష్టానానికి నివేదిక రూపంలో ఫిర్యాదు చేశామంటున్నారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం, ఎన్టీఆర్ వర్ధంతి, చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు, పార్టీ కార్యక్రమాలు నిర్వహించడంలోనూ నాయకుల మధ్య విభేదాలు బట్టబయలయ్యాయి. ఒకరిని మరొకరు దూషిస్తూ ఎవరికి వాళ్లు వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో కేడర్ అయోమయానికి గురవుతోందని పలువురు చర్చించుకుంటున్నారు. వైసీపీ నాయకుల ఆగడాలను తిప్పికొట్టడంలో మీనాక్షి నాయుడు చొరవ చూపలేకపోతున్నారని వ్యతిరేక వర్గం నాయకులు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. యువ నాయకులను ఇన్ఛార్జిగా నియమిస్తే పార్టీని బలోపేతం చేస్తామని చంద్రబాబుకు చెప్పినట్లు సమాచారం. కార్యకర్తల ఇళ్లల్లో శుభకార్యాలు జరిగినప్పుడు, ఇబ్బందులు తలెత్తినప్పుడు పరామర్శించడంలో నాయకులు ఒకరితో మరొకరు పోటీ పడుతూ గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజల్లో అధికార పార్టీపై ఉన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో స్థానిక టీడీపీ నాయకులు విఫలమవుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. నాయకులు కలిసికట్టుగా ఉంటూ పార్టీ అభివృద్ధి కృషి చేస్తే రానున్న ఎన్నికల్లో గట్టెక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు జనసేన పార్టీ చాప కింద నీరులా తన ప్రాబల్యాన్ని చాటుకుంటోంది. పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్ప ఇప్పటికే నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. పొత్తులో భాగంగా ఆదోని టికెట్ జనసేనకు దక్కే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. గత ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసిన మల్లప్పకు అక్కడి ప్రజలు భారీగా ఓట్లేయడం ఆ పార్టీకి కలిసి వచ్చే విషయం. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కర్నూలులో పర్యటించినప్పుడు ఆదోని టికెట్పై దృష్టి పెట్టారనే ప్రచారం జరుగుతోంది. టీడీపీ నాయకుల్లో విభేదాలు తొలక్కుంటే ఆ పార్టీ అధిష్టానం ఈ టికెట్ను జనసేనకు ఇస్తుందన్న భయం కూడా పార్టీ శ్రేణుల్లో నెలకొంది. పార్టీ కేడర్లో ఉత్సాహం నింపాల్సిన బాధ్యత నాయకుడిదే అంటున్నారు.